మీరు ఎప్పుడైనా రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు ఆవిడ యంత్రానికి పూజ చేస్తే అందులో ఏముంటుంది అంటే 72 మంది దేవతలు ఉంటారు. ఇక 72 మంది దేవతలు ఎందుకున్నారు అని ఒకసారి చూస్తే, అంటే సున్నితంగా మనం ప్రశ్నించుకున్నప్పుడు మనం ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే, మీకు శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఆ నాడులు 3 పార్ట్లలో కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే జ్ఞానేంద్రియాలు ముఖం దగ్గర, సెకండ్ పార్ట్ కర్మేంద్రియాలు, మధ్యలో ఏంటి అంటే గుండెకి కనెక్ట్ అవుతాయి ఇవన్నీ. ఈ గుండెకి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే, అందుకే ఏంటంటే అమ్మవారి నాదస్వరూపం ఆవిడ దగ్గర వేణు ఉండడానికి కూడా కారణం అది. అంటే నాదాలను పలికిస్తుంది అని. అంటే ఈ 72 దేవతలు ఎవరంటే, ఒక్కొక్క దేవత ఒక్కొక్క 1000 నాడుల్ని శుద్ధి చేస్తారు. ఎప్పుడైతే ఈ నాడీ మండలం మొత్తం శుద్ధి అయిపోతుందో, మనలోంచి వచ్చి ప్రతి ఆలోచన ఎలా ఉంటుంది అంటే, పూర్తిగా అమ్మతత్వం చెప్పుకున్నాం కదా, ప్రేమతత్వం. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మీరు ఈ సృష్టిలో పెద్ద ఆయుధం చంపాలి, ఎవరినైనా చంపాలి అంటే పెద్ద ఆయుధం ఒకరు చంపడం అంటే ఏంటంటే, వాళ్ళు అంటూ వాళ్ళని ఆలోచించుకోకుండా నీకోసమే ఆలోచించే స్థితి ఎప్పుడు వస్తుందంటే, ఒకే ఒక్క చోట ప్రేమ. ఎందుకంటే మనం ఎక్కడా లొంగకపోయినా మన అమ్మ దగ్గర ఖచ్చితంగా లొంగిపోతాం. మిగతా వాళ్ళందరికీ నేను చెయ్యను, ఇచ్చేస్తాను, అన్ని కబుర్లు చెప్తాం. కానీ అమ్మ చేయమని చెప్పింది అనుకోండి, ఎంత కర్కోటకుడు అనుకో, లేకపోతే ఎంత మంచి పిల్ల అనుకో, ఎంత చెడ్డ పిల్ల అనుకో, ఎవరైనా సరే అమ్మ చెప్పగానే ఒకసారి ఆగుతారు. ఆగడంలో ఆవిడేం మనం చేస్తుందని కాదు, ఇంకా మిగతా వాళ్ళే భయంకరమైన వ్యక్తులు ఉండొచ్చు, ఆవిడ ఎప్పుడు సాఫ్ట్గానే ఉంటుంది. కానీ ఎందుకు అక్కడ లొంగుతున్నామంటే ఒకే ఒక కారణం, అదేంటంటే అమ్మ ప్రేమ. ఆ ప్రేమ కంటే మన ఏది ఆపలేకపోతుంది మీరు చూస్తే. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే, వశీకరణ అనడానికి రీజను మేబీ అది అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఆవిడ చేసేది ఏంటంటే పూర్తిగా ప్రేమ. ఆ ప్రేమతత్వం ఎప్పుడైతే నేర్పిస్తుందో, అది మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే శ్యామ పురుష రూపాన్ని దాల్చినప్పుడు శ్రీకృష్ణ అవతారం అని చెప్తారు. అక్కడ రాధాదేవి దగ్గర మీరు చూడొచ్చు. ఎందుకంటే రాధ కృష్ణుడిని ఒక్కడనే ప్రేమిస్తుంది, కానీ అదే కృష్ణుడిని సృష్టి అంతా చూస్తుందిట. అంటే ఏంటంటే ప్రేమ అంత గొప్పది. ఒకళ్ళని కనుక మనం ఇష్టపడితే ఆ ఒక్కదాన్నే ప్రకృతి అంతా చూడగలిగే స్థితి ఏదైతే ఉందో, అది శ్యామ ఉపాసనలో వస్తుంది. ఎప్పుడైతే గుండె మొత్తం ఈ 72,000 నాడులు ప్యూరిఫై అయిపోతే గుండె ప్యూరిఫై అయిపోతుంది. మీలో ఏ కోరికలు లేవు, అప్పుడు అందరినీ మీరు ప్రేమించగలుగుతున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు కదా.